వార్తా విశేషాలు చూసిన తర్వాత అలాగే ముందుగా జగన్ గారి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో చూసిన తర్వాత వార్తల్లోకి వెళ్దాం. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. విష్ణు గారు చెప్పండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వస్తున్న వార్తలు మీరు చూసే ఉంటారు, అంతా తిరోగమనమే. మే నెలలోనూ అదే దుస్థితి, రాష్ట్ర సంపద పెరగలేదంటూ వచ్చిన వార్తపై మీ కామెంట్ ఏమిటి? సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క తీరు కూడా సరిగా ఉన్నట్టుగా లేదు సార్. ఎందుకంటే జిఎస్టీ మనకి దాదాపుగా 350 కోట్లు తగ్గినట్టుంది. రిపీట్ అవుతుంది చూడు. అమ్మకం పన్ను 136 కోట్లు తగ్గింది. అలాగే సామాజిక వ్యవహారాలకు సంబంధించి 1000 కోట్లు తగ్గింది. ఇట్లాగా కేంద్ర గ్రాంట్లు కూడా తగ్గినాయటండి విష్ణు గారు. కేంద్ర గ్రాంట్లు కూడా తగ్గినాయట 1300 కోట్లు. కేంద్ర గ్రాంట్లు కూడా 1300 కోట్ల చిల్లర కేంద్ర గ్రాంట్లు కూడా తగ్గినాయి. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రంతో సంబంధాలు మెయింటైన్ చేయాల్సినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిబద్ధతతోనూ గట్టిగా ఉన్నట్టుగా కనపట్లేదు. అక్కడ మినిస్టర్ కూడా ఫెయిల్ అయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఈ ఆయా రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించకుండా ప్రతి త్రైమాసికానికి మనం ఒకసారి కాగ్ నివేదిక చూసినా లేకపోతే లెక్కలు పరిశీలించినప్పటికీ కూడా అన్ని లోటుగా కనపడుతూ ఉన్నాయి. దీనికి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగము, అలాగే కేంద్రంలో మనకు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సమన్వయ లోపం క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే, కరోనా సందర్భంలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ, అప్పుడున్నటువంటి అధికారులు కానీ కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పైనుంచి నిధులు ఎక్కడెక్కడ ఏ శాఖ ద్వారా ఏ పద్దు నుంచి రావాలో క్లియర్గా మనకి ఎక్కడ కూడా లేకుండా భర్తీ చేసుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుందంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, లేకపోతే పన్నులు పెరిగిపోయినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇట్లాగా ఎక్సైజ్ నుంచి కూడా మనకి రావాల్సినటువంటి రాకుండా బెల్ట్ షాపుల ద్వారా కొంత పోతుంది. ఇట్లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, రాష్ట్ర ఖజానాకి ఈ ప్రభుత్వం యొక్క కొన్ని చర్యల మూలంగా లోటు కనపడుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇప్పుడే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఎక్కడ కూడా పురోగతి కనిపించినటువంటి పరిస్థితి అయితే మనకి లేదు. ఈ గణాంకాలన్నీ పరిశీలిస్తే పైగా సంవత్సర కాలంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ చేయనంత అప్పు ఈ 2 మాసాల్లోనే 22,000 కోట్ల చిల్లర అప్పు చేసినట్టుగా కనపడుతుంది. అంటే సంపద సృష్టించాలనే ఎజెండాతో, మాటలతో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి ప్రభుత్వంలో పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి అంటే ఏం కనపడుతుందంటే అప్పు మాత్రమే కనపడుతుంది. చూడండి, ఈరోజు 22,000 కోట్ల రూపాయల అప్పు అనతి కాలంలోనే కొద్ది రోజుల్లోనే చేశారంటే సంవత్సరం మొత్తంలో 1,50,000 కోట్ల దాకా రమారమి అప్పు ఉన్నది అని అంటే ఇది ఏ రకంగా మనం భావించాలి? రాష్ట్రం ఏ రకంగా అడుగులు వేస్తుంది, ఏ రకంగా అధికారులు పనిచేస్తున్నారు, ఏ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ పనిచేస్తున్నారు? ఫైనాన్స్ మినిస్టర్ ఈ మధ్య ఎక్కడో మాట్లాడినట్టుగా పత్రికల్లో చూసాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదు, దాని కుదేలైపోయింది, ఏం చేయలేకపోతున్నాం అని కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయా రంగాల మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి నుంచి రావాల్సిన కేంద్ర గ్రాంట్ల నుంచి రావాల్సినటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టట్లేదు, ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టు కూడా మనకి వార్తలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఇష్యూస్ కోసం నిన్న లోకేష్ గారు వెళ్ళటం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, రాజ్యసభలు, మంత్రులు ఫెయిల్ అయినట్టుగా కనపడుతుంది. కాబట్టి పూర్తిగా ఎవరు చేయాల్సినటువంటి రాష్ట్రం కర్నూలు బెంచ్ గురించి కూడా, హైకోర్టు బెంచ్ గురించి కూడా అడిగారని వార్త వచ్చింది. అదే సార్, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. ఏంటంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ
మనము మన ప్రభుత్వము కొంత ప్రాంతానికి పరిమితం అయిపోయాము. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొంత ప్రాంతానికే కట్టబెడుతున్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక రీజన్స్లో అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ పక్కన ఉన్నటువంటి కోస్తా జిల్లాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలందరూ భావిస్తున్నారని చెప్పిన విషయం వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ప్రతి సందర్భంలోనూ కూడా రాయలసీమ అగ్రికల్చర్ హబ్గాను హార్టికల్చర్ హబ్గా చేస్తామని, లేకపోతే అక్కడ సంబంధించినటువంటి హైకోర్టును అక్కడ బెంచి పెడతామని ఇట్లా రకరకాలుగా ఆ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేను విశాఖపట్నం వెళ్ళినటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, దీన్ని ఆర్థిక రాజధాని చేస్తాను, బొంబాయి తరహాలో చేస్తానంటున్నారు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభివృద్ధి చేయాలని, అక్కడ రాజధానిగా ఉండాలని కోరుకుంటే అవన్నీ కూడా కాదని చెప్పి ఈరోజు ఆ ప్రాంత ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఆశించిన విధంగా లేదు, అడుగులన్నీ కూడా అప్పుల వైపు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, ఆర్థిక పరిస్థితి మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే చెవిరెడ్డి గారి రిమాండ్, అట్లాగే జగన్ గారికి వచ్చినటువంటి స్పందన, వ్యాఖ్యల మీద తదుపరి అంశాలుగా వెళదాం. ఈ ఆర్థిక పరిస్థితి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇందాక కర్నూలు హైకోర్టు బెంచ్ గురించి కూడా విష్ణు గారు కేవలం ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టడానికి అటు విశాఖపట్నం ఇటు అని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదని అంటున్నారు. సో ఓవరాల్గా ఎకానమీ ప్లస్ ఇతరత్ర ఈ అడ్మినిస్ట్రేషన్ అంశాల మీద చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, మీ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ముఖ్యంగా విశ్లేషించాలి. ఆర్థిక పరిస్థితి పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన వచ్చేటప్పటికి సుమారుగా 100 కోట్ల రూపాయల ఖజానా నిల్వతో స్టార్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అప్పటి ఆర్థిక మంత్రి కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించగలడు, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు నడిచేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సాక్షాత్తు మీడియా ముఖంగా చెప్పి బట్టగాల్చి ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అవుతారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన పదవిలో నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని సౌత్ ఇండియా జిఎస్టి కలెక్షన్ లో టాప్ ప్లేస్ లో నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి కొచ్చి కానివ్వండి, మెడ్రాస్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇలా 4 బలమైన పట్టణాలని ఉన్నటువంటి 4 రాష్ట్రాలని దాటుకుని అసలు మనకి రాజధానే లేదు అనేటువంటి ఒక మీడియా సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టిలోంచి బయటకు వచ్చి టాప్ ప్లేస్ లో నిలబెట్టడం అనే విషయం ఏదైతే ఉందో ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఏవైతే గణాంకాలకు వ్యతిరేకంగా లేక గణాంకాలలోకి రానటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గణాంకాలలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి కావాల్సినటువంటి పన్నులు కట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆక్వా రంగం కానివ్వండి, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఆయన ఇచ్చిన గణాంకాల ప్రకారం 500 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. ఆయన తన గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో 5,500 కోట్ల రెవెన్యూకి తీసుకెళ్లి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా హైయెస్ట్ ఇన్ ద ఆల్ టైమ్ హైయెస్ట్ దానిలాగా నిలబెట్టినటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి ఒక సందర్భం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ జిఎస్టి వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి గణనీయంగా తగ్గుముఖం పట్టి ఈ రోజు మళ్ళీ సుమారుగా 7 సంవత్సరాల ముందు ఏదైతే పరిస్థితి ఉందో అదే స్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లినటువంటి ఒక సిచ్యువేషన్ మనం అందరం చూస్తున్నాం. ఈ రోజు సౌత్ ఇండియాలో లీస్ట్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎప్పుడైతే ఈ రెవెన్యూ ఇన్కమ్ లేకపోతే ఈ జిఎస్టి కలెక్షన్స్ ఇవన్నీ కూడా హైలో ఉంటాయో మనం అనుకుంటున్న అమరావతి కానివ్వండి, లేకపోతే కర్నూలులో డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే వైజాగ్ లో డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగేటువంటి ఒక పరిస్థితి. రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి అర్థించడం తప్ప మరొక అవకాశమే లేదు మనం ఈ పనులన్నీ చేసుకోవడం. కేవలం పేపర్లలో మీడియాలో మేము అవి చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి పరిస్థితి ఉండదు. డెవలప్మెంట్ చేసేటువంటి ఆవశ్యకత కానివ్వండి, అవసరం కానివ్వండి ఉన్నప్పటికీ కూడా అది చేసే పరిస్థితి మనకు సహకరించదు. దీని నిమిత్తమే దీన్ని గుర్తెరిగే
అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ ప్రభుత్వానికి, అలాగే చాలా గణనీయమైనటువంటి సంఖ్య ఉంది కేంద్రంలో. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పటికీ కూడా ఈరోజు టాప్ 2 అనుకునే నారా లోకేష్ గారు స్వయంగా పర్యటన చేసి, ఢిల్లీ పర్యటన చేసి మాకు నిధులు కావాలి, లేకపోతే కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి గ్రాంట్లు ఏవైతే రిలీజ్ అవ్వాలి అనే పరిస్థితి క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే మనకు రావాల్సిన ఫండ్స్ అంటే అడిషనల్ గా వచ్చే ఫండ్స్ పక్కన పెడితే మనకు రావాల్సిన ఫండ్స్ అన్న వచ్చేటువంటి ఒక పరిస్థితి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే మన మీద ఆధారపడి ఉంది. ఇలాంటి ఒక సినారియోలో ఏవైతే విభజన చట్టానికి సంబంధించినటువంటి మనకి రావాల్సినటువంటి గ్రాంట్లు కానివ్వండి, ఇతర ఆదాయాలకు సంబంధించిన వాటిని కూడా తెచ్చుకోలేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నామా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఓకే, రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ప్రభుత్వ కుట్ర, సిట్కు కుతంత్రం, ఆధారాలు లేకుండానే చెవిరెడ్డిపై కేసు, రిమాండ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ పన్నాగం బట్టబయలు. విష్ణు గారు చెప్పండి, ఈ మద్యం కేసు పేరుతోటి ఎన్ని రోజులు లాగుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లోనేమో రకరకాలుగా ఉన్నాయి. ఒక కానిస్టేబుల్తో ఒక రకంగా చెప్పించడం, ఇంకో కానిస్టేబుల్నేమో హింసించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం ఎటువైపు వెళుతుంది అంటారు? ప్రభుత్వం ఏముంది, కక్ష సాధింపు ధోరణిలోనే లేకపోతే రివెంజ్ పాలిటిక్స్కి ప్రభుత్వమే తెరజేపినట్టుగా మనకు స్పష్టంగా అవుతుంది. సిట్టి ఏర్పాట్లో కానీ, సిట్టి ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరికన్నా ఒక భిన్నమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చేశారు. చాలా నాలెడ్జ్ ఉంది, భక్తిభావం ఉంది. ఆయన ఒక ప్రొసీజర్గా ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేకపోవడం మూలంగా ఆయన దగ్గర ఉన్నటువంటి గన్మెన్ని ఒకళ్ళేమో ప్రలోభ పెట్టి కొట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సిట్టు సరిగా దాని మీద వర్కౌట్ చేయలేదు అనేది నిన్న కోర్టులో వాదనలు జరిగినటువంటి సందర్భంలో ఏదో రిమాండ్ తీసుకొచ్చారు తప్ప దీన్ని కాంక్రీట్గా చేసినటువంటి పరిస్థితి లేని అక్కడ ఆర్గ్యుమెంట్లు తెలిసింది. ఎందుకంటే అక్కడ 8 కోట్ల రూపాయలు ఎక్కడో దొరికినాయి అంటున్నారు. అది నావు అని చెప్పని ఒక అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పింది, మాకు తెలియకుండా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పారు. అలాంటి సందర్భంలో ఆ డబ్బులు ఈయనకి అంటగట్టి ఈయన అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే సిట్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద అరెస్ట్ చేసి పార్టీని నిర్వీర్యం చేయాలి అనేది ఒక కుట్రకోణం అనేది బయటపడతా ఉంది. అందుకనే కదా ఇప్పుడు సీఎం ఆఫీసులో పనిచేసేటటువంటి అధికారులు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు, ఎవరైతే పార్టీలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భం కనబడుతుంది. ఇది ఈసారి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ 5 సంవత్సరాల్లో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. ఇది ఎందుకునో మరి చిత్తూరు జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అతను ఇబ్బంది పెట్టే అప్పట్లో పోలీసులు హింసించినట్లుగా కూడా ఆయన చెప్పేవాడు కదా. అవునండి, పోలీసులు రోజులు తీసుకువెళ్లి స్టేషన్లు తిప్పి కేసులు బనాయించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఆయన మాటల్లోనే మనం విన్నాము, వాస్తవం కూడా తెలుసు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పటి వరకు ఎవరైనా సరే ఆ రకంగా ఎదురు తిరిగి మాట్లాడి తన మనోభావాలు బయట చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన అక్రమంగా, అన్యాయంగా తన సంబంధం లేనటువంటి దానిలో తీసుకొచ్చి కేసులు ఇరిగిచ్చారని చెప్పిన ఒక బాధ అనేది అక్కడికక్కడ వ్యక్తమవుతోంది. ఆ వ్యక్తమవుతుంది అని అంటే దానికి ఆ తప్పుడు కేసు పెట్టినట్టుగా సిట్టు చేసినటువంటి నిర్ణయంలో ఇది తప్పుడు కేసు అని చెప్పి. ఎందుకంటే ఆయన ధైర్యంగా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉన్నాను, ఫలానా చోట ఉన్నాను, రండి నన్ను తీసుకెళ్లి మాట్లాడండి, లేకపోతే అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తానన్నాడు. అలాంటిది నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏదైనా ఉంటే విజయవాడలో కూడా ఉంటాడు ఆయన, పార్టీ అందుబాటులో ఉండటం కోసం. ఇక్కడెక్కడ అరెస్ట్ చేయకుండా ఆయన ఏదో విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి తరుణంలో వ్యాపారం నిమిత్తము అక్కడ బెంగళూరు వెళ్ళి ఇక్కడి నుంచి 2-3 కార్లు వేసుకుని అక్కడేదో అరెస్ట్ చేసినట్టుగా, పారిపోతుంటే పట్టుకొచ్చినట్టుగా మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. ఇదంతా కూడా అవాస్తవం, అన్యాయం, అక్రమం. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఈ కేసు కోర్టులో నిలబడేటటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలని అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మనసులో నుంచి బయట మాట్లాడినటువంటి అంశం కూడా అదే.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. ప్రభుత్వంలో పెద్దలు ఏం చెప్తే అది చేసేటటువంటి కార్యక్రమం కింద మారిపోయారు. కాబట్టి అక్రమ కేసులు కానీ సిట్లో ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పెద్దల మాట వినొద్దు, మా ప్రభుత్వం కూడా వస్తుంది, మీకు సినిమా చూపించడం జరుగుతుంది అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అది దాని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఎవరినో బెదిరించాలని కాదు, ఎవరినో కించపరచాలని కాదు, ఎవరి గురించి మాట్లాడాలని కాదు. ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం చూసాం. కాబట్టి సిట్ అనేది సరిగా పనిచేయట్లేదు. ఇదంతా కూడా అక్రమంగా అన్యాయంగా అక్కడెక్కడో బెంగళూరు ఊరు వెళ్తుంటే దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ చూపించేసి అప్పటికప్పుడు కోర్టులో పెట్టేసి అసలు ఏమనుకోవాలి? సిట్ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందనుకోవాలి? అలాగే గన్మెన్ ఆయనకు సంబంధించినటువంటి గన్మెన్, ఆ గన్మెన్ని కొట్టి నువ్వు ఇస్తావా, రిపోర్ట్ ఇస్తావా, ఇవ్వా, సంతకాలు పెడతావా అని చెప్తే అతను ఎదురు తిరిగి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. డీజీపీ గారు కూడా ఒక గన్మెన్ ఉత్తరం రాశాడు. అంటే ఏ స్థాయికి పోయాం? అంటే మనుషుల్ని ఇరికించడం కోసం, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మనుషుల్ని జైల్లో పట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? కాబట్టి సిట్ అనేది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇదేదో డబ్బులు పనిచేశారని చెప్పని, డబ్బులు తీసుకొచ్చారని చెప్పని ఒక అపవాదిని మూటగట్టి ప్రజల ముందు నిలబెట్టాలనే ప్రయత్నమే తప్ప ఇది వాస్తవమైనటువంటి నిజమైనటువంటి కార్యక్రమం కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. రైట్. వెంకటేష్ గారు మీరే ఉంటారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏకంగా ప్రభుత్వ సిట్కి బహిరంగ లేఖ కూడా రాశారు. ఇదంతా సిట్ కుతంత్రం అని కూడా ఆయన అంటున్నారు. సో అసలు రిమాండ్ రిపోర్ట్ చూస్తే కూడా అంత అక్రమ కేసు అనే విషయం బయటపడుతుందనే సంగతి సాక్షిలో విశ్లేషణాత్మకంగా ఇచ్చారు. సో అట్లాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ సిట్ పేరు మీద ఈ మద్యం కేసులు లేని సృష్టించినట్లుగా కనిపిస్తోందా, లేక ఇంకేదన్నా ఉందా? మీకేమనిపిస్తోంది? సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఏవైతే నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, మెయిన్ లీడ్ తీసుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనే పరిస్థితి మనం మొదటి నుంచి చూస్తున్నాం. అప్పట్లో విజయసాయి రెడ్డి గారితోనే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద చేసినటువంటి కొన్ని అపవాదులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వేసిందో అవి మరి అసలు చాలా అసహించుకునేటువంటి ఒక పరిస్థితి నుంచి మొదలైనవి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మొదలైనవి. తర్వాత ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వంతు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఇప్పుడు కాదండి, 2024లోనే ఆయన మీద పోక్సో కేసు కట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఈ ప్రభుత్వం. అవును. దానికి ఆయన హైకోర్టుకు వెళ్ళి అక్కడ కావాల్సినటువంటి ప్రికాషన్స్ గా తీసుకోవాలో బెయిల్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకుని ఆయన బయట తిరిగినటువంటి ఒక పరిస్థితి. మొదటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనే ఆయన చాలా పెద్ద టార్గెట్ గానే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇలాగ కొంతమంది వ్యక్తుల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు, నా గురించి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను మద్యానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపార లావాదేవీల్లో కానివ్వండి, అసలు మద్యం అంటేనే దగ్గరికి రానివ్వనటువంటి ఒక వ్యక్తిని, మీ దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ ఏదైనా ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాను. ఆయన మొదటి నుంచి కూడా చెప్పేది. అలాగే ఆయన మీద అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన్ని అరెస్ట్ కింద చూపించి ఆయన్ని రిమాండ్ కు పంపడం అనేది ప్రథమ ధ్యేయంగా సిట్ అధికారులు తీసుకున్నారు. కానీ ఇది భవిష్యత్తులో ఈ కేసులో సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా వీగిపోయే కేసే కానివ్వండి, ఇది నిలబడే కేసు కాదు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంక్రీట్ ప్రూఫ్ తో పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశాము అని కోర్టు నుంచి అప్రిసియేషన్ పొందేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు అని మనం చూస్తున్నాం. ఎవరిని అరెస్ట్ చేసినా, ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా కోర్టు నుంచి ముట్టకాయలు పడేటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మీ విషయంలో కూడా నేను ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా చెప్పాను, అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా పెడతారు సార్ అని చెప్పేసి. ముందు ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలి, దాన్ని వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లో వాటిని పూర్తిగా ప్రచారం చేసుకోవాలి. ప్రచారం చేసుకున్న తర్వాత దాన్ని తుడుచుకునే
బాధ్యతని ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, కొమ్మినేని గారు కానివ్వండి, ద్వారంపూడి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు బయటకు వచ్చి మేము కాదు మహాప్రభు ఆ తప్పు మేము చేయలేదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడమే తప్ప తిరుమల లడ్డు వ్యవహారం ఈ రోజు వరకు ఏమైంది సార్? అవును. ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఎలిగేషన్స్ చేసినటువంటి ఏ కేసులో కూడా సంవత్సరం దాటిందని అయినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి లేనటువంటి ఒక పరిస్థితి. ఎవరిని కాంక్రీట్ ప్రూఫ్స్ తో ఇదిగోండి ఇక్కడ ఈ అక్రమం జరిగింది, ఈ అవినీతి జరిగింది, లేకపోతే ఇటువంటి ఒక డెరాగేటరీ కామెంట్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఏది కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం అప్రిసియేషన్ పొందలేదు. అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా అప్రిసియేషన్ పొందలేదు. ఏదో మెకానిజం గా ఈ రిమాండ్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా చాలా బలమైన సెక్షన్స్ తీసుకుని ఆ బలమైన సెక్షన్స్ ని ఇంప్లీట్ చేసి దీని ద్వారా వాళ్ళని రిమాండ్ గా పంపించడం, అలాగే వాళ్ళు పై కోర్టులకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవడం. ఆ బెయిల్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్, ఎవరైనా బెయిల్ వస్తుంది కాబట్టి వాళ్ళని కేసులోంచి విత్డ్రా చేయలేదు కదా, లేకపోతే వాళ్ళ కేసు ఏమి క్వాష్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లో డిస్కస్ చేసుకోవటం, దీనికి సంబంధించి వాళ్ళ మీద గుడ్డగాల్చి నెత్తినేసి వాళ్ళనే తుడుచుకోమనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది తప్ప కాంక్రీట్ ప్రూఫ్స్ కానివ్వండి, అప్రిసియేషన్ కానివ్వండి ఎక్కడా లేదని మనం ముఖ్యంగా దీని గురించి చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి అరెస్టులు జరుగుతాయి అని చెప్పేసి నాకున్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి బాగా అలవాటు పడింది సార్. ఏదైతే వాళ్ళు చెయ్యాలి అనుకుంటున్న పని, లేకపోతే వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి ఒక పని, ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సాక్షి మీడియా లాంటి ఛానల్ తయారై ఉంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఏదో అందరూ సాక్షి మీడియా అంటున్నారు. సాక్షి మీడియా కాదు సార్, నాట్ ఓన్లీ సాక్షి మీడియా, కొన్ని లక్షల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం ఈ రోజు లైవ్లు ఇస్తున్నారు, ప్రభుత్వం చేసినటువంటి పనులను ఎండగడుతున్నారు. ఏ చిన్న తప్పు దొరికినా చాలా ప్రకాషనేట్ గా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ప్రతి ఒక్క ఫేస్బుక్ వేదిక, ఇన్స్టాగ్రామ్ వేదిక ఈ ప్రభుత్వానికి ఒక మీడియా వేదిక కావాలి అని చెప్పినట్లుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అబాస్పాలవుతుంది. రైట్. ఇక మరో కీలకమైన అంశంలోకి వెళదాం. ప్రధానంగా భద్రత కోసం కాదు ఆంక్షల కోసమే వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసుల పచ్చపాతం అంటూ కథనాన్నిచ్చారు. 79 కిలోమీటర్లు 7.5 గంటలు పట్టింది. విష్ణు గారు ఈ ముందుగా జగన్ గారి స్పీచ్ ఆ పాయింట్లోకి వెళ్ళడానికి ముందుగా నిన్న జగన్ గారికి ఎదురు వచ్చినటువంటి స్పందన ఏమిటి, ఆ జనం ఏమిటి, దీని మీద మళ్ళీ తెలుగుదేశం మద్దతు మీడియా చేసిన దుష్ప్రచారం ఏమిటి, వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి విష్ణు గారు. కాదనుకున్నా కూడా ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి వినపడుతుందండి, ప్రజాకర్షణ కలిగినటువంటి లీడర్ సార్. ఆంధ్రప్రదేశ్లో కాదు చుట్టుపక్కల దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆయనంత ప్రజాకర్షణ కలిగినటువంటి నేత ఎవరు కూడా లేరు. దీన్ని చూసి ఈ ప్రభుత్వం ఏంటంటే భయపడుతూ ఉంది. ఎందుకంటే ఉదాహరణగా కొన్ని ఇష్యూస్ మీద, కొన్ని సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినటువంటి సందర్భం చూసాం మనం. ఒకటేమో మిర్చి రైతుల గురించి, ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పనే ఉద్దేశంతో గుంటూరు వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, అలాగే పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని పొదిలి వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, అలాగే దళిత మైనార్టీ యువకుల్ని, ప్రజల యొక్క హక్కుల్ని, పౌరుల యొక్క హక్కుల్ని కాలరాసి రోడ్డు మీదే లాఠీలకి బూట్లతో అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఉంది పోలీస్ యంత్రాంగం. పౌరుల యొక్క హక్కుల కోసం రక్షించడం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో కానీ ఈయన జనాదరణ కానీ, ఈయన ఐడియాలజీ కానీ, ఈయన అనుకున్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని టేకప్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని అనుకున్నటువంటి కార్యక్రమానికి తిరుగులేదండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భంలో మనం చూసాం నిన్న కానీ, పొదిలి కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వచ్చినటువంటి జనాకర్షణ, వచ్చినటువంటి పబ్లిక్, మహిళలు కానీ, రైతులు కానీ, లేకపోతే పిల్లలు కానీ, ఇదంతా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దీని కింద, ఒక ఏ రకంగా ఇవాళ కొన్ని పత్రికల్లో మనం అన్ని కూడా చూసాం, ఒక క్రిమినల్ కింద, ఒక క్రిమినల్స్ని ప్రోత్సహించే వాళ్ళ కింద, ఒక అరాచక శక్తి కింద ఇలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనం అడిగాము, మేము ఇలా వెళ్తాము, ఇలా పర్మిషన్ ఇవ్వండి అని అంటే అసలు పర్మిషన్లకి ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి? ఎందుకని అంటున్నామంటే
ఆ రోజు పొదిలిలో 20 మంది మహిళలకి 40 మంది కానిస్టేబుల్స్ని ఇచ్చి మా ర్యాలీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద రాళ్లు వేయించి అక్కడేదో గొడవ జరిగినట్టుగా క్రియేట్ చేసి పొదిలిలో మీరు వెళ్తే గొడవ జరిగింది కాబట్టి మేము సత్తెనపల్లిలో పర్మిషన్ ఇవ్వము అని చెప్పని ప్రభుత్వం యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అనేక చెక్ పోస్టులు పెట్టారు, వెళ్ళడానికి 7-8 గంటలు పట్టింది. అంటే ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అనే దానికి ఈ కార్యక్రమంలో ప్రజలు వచ్చి ఎలా భాగస్వాములు అవుతున్నారు అని అంటే పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు. తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు జరిగినాయి. ఆ 2 సంఘటనలు ర్యాలీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మంత్రులే వచ్చేసారు. నిన్న హోమ్ మినిస్టర్ వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ వచ్చేసి అక్కడ గుద్దేసి వెళ్ళిపోయారు, పట్టించుకోలేదని క్లియర్గా ఎస్పీ గారు చెప్పారు. ఇది అది కాదు, వాళ్ళ ర్యాలీ కాదు, వేరే వాళ్ళు గుద్దారు అని చెప్పని. అక్కడ ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి పడిపోతే పట్టించుకోలేదన్నారు. అక్కడ గుండెపోటు వచ్చి లేకపోతే అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఈ 2 కూడా ఆ ర్యాలీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసుల యొక్క ఆంక్షల మూలంగా, చెక్ పోస్టుల మూలంగా, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మూలంగా ఆయన కలవడం కోసం రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా పొలాల్లో పడి వెళ్తున్నారు మనం అంతా కూడా స్పష్టంగా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి వెళ్తే, ఉదాహరణకి మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు సాయంత్రమే లెటర్ రాశారు. లెటర్ అప్పటిదాకా పట్టించుకున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడు లెటర్ రాసేసి ఏదో చేసేస్తాం, అలా కొంటాం ఇలా కొంటా ఉన్నారు. ఈనాటికి కూడా గిట్టుబాటు ధర లేదు మిర్చి రైతులకి. అలాగే నిన్న మనం పొదిల్లో పొగాకు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వెళ్లారు కాబట్టే కేంద్ర మంత్రి వచ్చాడు. నిన్నగాక మన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ కూడా పోయి ఈ పొగాకు కొంటాం ఆ పొగాకు కొంటాం అని చెప్పని ఒక లెటర్ ఇచ్చాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల సమస్యలు మాట్లాడుతున్న ఉద్దేశంతోనే సీఎం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులు కానీ, కోకో రైతులు కానీ, పత్తి రైతులు కానీ, పొగాకు రైతులకి ధర కల్పించాలని చెప్పని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ ప్రభుత్వానికి నామోషిగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడటం మూలంగా ఈ రకమైనటువంటి చేతులు కాలిన తర్వాత మనం మీటింగులు, కేంద్ర మంత్రులు ఉత్తరాలు రాయటం మూలంగా ప్రయోజనం లేదు. రైతులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ఆపాలని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. దీనికి ప్రజల నుంచి పూర్తిగా మద్దతు వచ్చింది. మనమేమీ వెళ్ళి దౌర్జన్యానికి వెళ్ళటం లేదు, లేకపోతే దాడికి వెళ్ళటం లేదు. దీన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే రేపేదో యోగా డే ఉంది, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఈలోపు రాష్ట్రంలో ఏదో చేసేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పండుతున్నారు అని చెప్పని. అట్లాగే కొంతమంది యువకులు కొన్ని సినిమాల్లో డైలాగులు కొంత ఉత్సాహంతో కొన్ని డైలాగుల్ని పార్టీ పరంగా ప్రదర్శిస్తే మా విధానము, మా పాలసీ, మా ఆలోచన ఏదో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చెప్పని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని అని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఒక రకంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా, ప్రజలకి ఈయన చేసేటటువంటి మంచి కార్యక్రమాలని తప్పుగా అనుకునే విధంగా కొంత ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం కానీ ప్రవర్తిస్తుంది. తెనాలి పర్యటన, గుంటూరు పర్యటన, పొదిలి పర్యటన, నిన్న సత్తెనపల్లి పర్యటన. సత్తెనపల్లిలో జరిగినటువంటి అంశం ఏంటంటే ఆ కుర్రోడు పోలీసుల యొక్క హెరాస్మెంట్తో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అతను బెట్టింగులకి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పని దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి ప్రజలందరూ కూడా, అతని క్యారెక్టర్ మంచిది కాదు. వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఏ రకంగా ఈ పార్టీ ఉందో, ఏ రకంగా ఈ కార్యక్రమం ఉందో మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి అని చెప్పని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఇలాంటి బుర్ర జల్లడమే ఎన్నికల్లో చేశారు. ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అది కానీ ఇది కానీ అన్ని ప్రజల్ని తప్పుదా పట్టించారు. మళ్ళీ అదే పాలసీ, మళ్ళీ అదే విధానం ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి ఇప్పటి నుంచే మళ్ళీ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే ఏదైనా ఒక ఊరికి వెళ్లాలనుకుంటే దానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మంచి చెడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పోలీసులు ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనం స్పందన ఏమీ తగ్గినట్లేదు కదా సార్. ఎలా తగ్గుతుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఆయన్ని ఏ రకంగా కలవాలని చెప్పని, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పని, ఆయన చూడాలని చెప్పని ఆ సత్తెనపల్లి వెళ్ళటానికి దారులన్నీ కూడా మూసేసినప్పటికీ కూడా రకరకాలుగా ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి దారుల్లో వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడా కూడా 12 గంటల దాకా పోలీసులు ఏదో భేషజానికి పోయి
బారికేడ్లు పెట్టారు తప్ప తర్వాత మొత్తం చేతులెత్తేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఆ జన ప్రవాహాన్ని చూసి, వచ్చినటువంటి జనాలను చూసి. ఎందుకంటున్నామంటే ఇదంతా కూడా లారీలతోనో కారులతోనో లేకపోతే తరలించినటువంటి అంశం కాదు. మనం చూస్తా ఉన్నాం కదా. ఉదాహరణకి మొన్న మహానాడు జరిగింది కడపలో. ఏం జరిగింది? మాట్లాడుతుంటే వెళ్ళిపోయారు జనాలంతా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే మహానాడులో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి మీటింగ్ వినండిరా బాబు అంటే మేము ఉండమని చెప్పి ఎవరికాడో గంట తర్వాత మొత్తం బయటికి పోయారు. అలాగే ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట మీటింగ్ జరిగితే, ముఖ్యమంత్రి గారి మీటింగ్ జరిగితే బస్సుల్లో తోలుకుని వెళ్తే అందరూ వెళ్ళిపోతే అప్పుడు మాట్లాడినటువంటి అంశాలంటే కూడా మనం చూసాము. ఆయన స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఈ ర్యాలీ, ఈ జనాభా అలాంటి కాదు కదా. ఇది అభిమానంతో వచ్చిన వాళ్ళు, లేకపోతే కావాలని కోరుకుని వచ్చిన వాళ్ళు, అధికారంలో లేకపోయినా వచ్చిన వాళ్ళు, ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కానీ, ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నది అనే దానికి ఈ సభలో, ఈ ర్యాలీలే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు సార్. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, నిన్న జగన్ గారికి వచ్చిన రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? జనం అన్ని గంటలు 79 కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్లు అనుకుందాం. 80 కిలోమీటర్లకి మామూలుగా అయితే గంటన్నరలో వెళ్ళిపోయేదానికి 7:30 గంటలు పట్టిందట. ఈ ఎక్కడికక్కడ ఆంక్షలు ఉన్నప్పటికి కూడా జనం వచ్చేసరికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అంట. దాన్ని కూడా వక్రీకరిస్తూ రకరకాల ఘటనల్ని దాన్ని కూడా వక్రీకరిస్తూ ప్రచారం చేయటం, ప్లకార్డుల మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయటం, ఇవి ఎట్లా చూస్తారు మీరు వీటన్నిటిని? సార్, ఇక్కడ 2 విషయాల గురించి ముఖ్యంగా ప్రస్తావించాలి. ఈ 2 విషయాలు ఏంటంటే, మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇద్దరు బాధితులు ఉన్నారు. ఈ బాధితుల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిన రుద్దడానికి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ అనుకూల మీడియా కానివ్వండి, అసలు ఖచ్చితంగా 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్లే జరిగింది అనేది క్రియేట్ చేయడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈ 2 విషయాల మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి. మొదటిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే బయటకు వచ్చి ఎవరైతే వృద్ధుడి యొక్క యాక్సిడెంట్ అయిందో అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానివ్వండి, ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ కానివ్వండి గుద్దినటువంటి పరిస్థితి కాదు, దానికి సంబంధించి ఫలానా వెహికల్ గుద్దింది, ఆ వెహికల్ నెంబర్ ఇది అని చెప్పేసి ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఒక విధానం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రెండో బాధితుడు అతను తొక్కిసలాటలో చనిపోయాడు అని చెప్పేసి ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఏదైతే ఉందో ఈ మాస్ గ్యాదరింగ్ వల్లే చనిపోయాడు అని చెప్పేసి క్రియేట్ చేసేటువంటి ఒక పరిస్థితిని ఆ మీడియా పక్షం తీసుకుంది. దీన్ని కూడా క్లారిఫై చేయాల్సినటువంటి పరిస్థితి. అతను తొక్కిసలాటలో చనిపోలేదు. ఆ తొక్కిసలాట ఆ జన సమీకరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక షాపింగ్ మాల్ దగ్గర కూర్చుని అక్కడ అతను తన యొక్క ఛాతి నొప్పి వల్ల చనిపోయాడు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకో జగన్మోహన్ రెడ్డి పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికో అంటగట్టడం అనేది వాళ్ళు చేసేటువంటి ఒక కుసంస్కారంతో చేసినటువంటి ఒక పరిస్థితే తప్ప, సాక్షాత్తు వారి యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి పాదయాత్ర స్టార్టింగ్ కాల్లో తారక రత్న గారు చనిపోయారు కదా సార్, వాళ్ళు ఏమన్నా ఆపారా? ఆయన పక్కనే ఉండి ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నటువంటి కుటుంబ సభ్యుడు చనిపోతేనే ఆగినటువంటి పరిస్థితి కాదు ఆ యాత్ర. ఇది అలాంటిది కాదు సార్. ఇది ఖచ్చితంగా ఇది ప్రజాయాత్ర. ఇక్కడ ఎంత టైం పట్టింది అనేది కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంత యాక్టివ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అనేది ఇక్కడ ప్రభుత్వానికి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. తాడేపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి భారతమాత సెంటర్ అని చెప్పేసి ఉంటుంది సార్, అక్కడ నుంచి కుంచినపల్లి ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉండి ఆయన్ని కలిసి కరచాలనం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి ఏకవచనంతో పలుకుతూ ఉంటారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదు, 40% నియర్లీ 40% షేర్ ఉన్నటువంటి ఒక యంగెస్ట్ ఎక్స్ సీఎం అని చెప్పేసి మనం చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏ గ్రామం వెళ్ళినా ఆయన ప్రజా సమస్యల మీదే వెళ్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి కానివ్వండి, మిర్చి రైతుల్ని పరామర్శించడానికి కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో దారుణంగా చంపబడిన వారిని కానివ్వండి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన
సంఘటన తెలంగాణలో కానివ్వండి, నిన్న జరిగినటువంటి మాచర్ల సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల సమస్య మీద పర్యటిస్తున్నారు తప్ప ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్యటనలో, లేకపోతే ఆయన యొక్క బల నిరూపణ కోసం వెళ్ళేటువంటివో, లేకపోతే జన సమీకరణ చేసేటువంటివో కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక ఎవరో ప్లకార్డులు, ఇప్పుడు ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో 40% షేర్ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఎక్కడెక్కడి నుంచో ఏదో కార్యకర్తలు వాళ్ళ యొక్క స్లోగన్స్ వేసి పెట్టినంత మాత్రాన అది తీసుకొచ్చి పార్టీకో ఆ నాయకుడికో అంటగట్టడం, ఆ సంస్కృతి పార్టీకి ఉందని చెప్పడం. 5 సంవత్సరాలు మనం ఆ పరిపాలన ఉన్నాం కదా, ఆయన పరిపాలన ఉన్నాం కదా, నిజంగా ఆయన సంస్కృతి అలాంటిదైతే ఈ రోజు ఈ మీడియా హౌసెస్ కానివ్వండి, ఈ ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ ఉండే పరిస్థితి ఉందా? ఆయన గెలిచిన మరో క్షణమే ఫస్ట్ మీటింగ్ లో, కలెక్టర్స్ మీటింగ్ లో కులం చూడొద్దు, మతం చూడొద్దు, అట్ ద సేమ్ టైం ప్రాంతం, పార్టీ కూడా చూడొద్దు అన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా మనం ఆయన అభివర్ణించాలి. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు పెద్ద విషయంగా అది అనిపించలేదు చాలా మందికి. జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ కూడా చూడొద్దు, పనులు చేయండి అని అంటున్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ మల్లా విష్ణు గారు లాంటి వాళ్ళు కానీ అదే మా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే మా ప్రమాదం చేసి పెట్టింది అంటుంటారు సార్. ఆ రోజు అది పెద్ద విషయంగా అనిపించలేదు సార్. బట్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్టేచర్ లో ఉండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దు అని అంటున్నారు అని అంటే ఈ రోజు తెలుస్తుంది దాని వాల్యూ. అవును, అందుట్లో వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా ఇట్లాంటి వివక్ష చూపే పరిస్థితి వస్తే మాత్రం అది చాలా దారుణంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చేసింది సార్, ఆల్రెడీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కి, ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్ కి more than 1,50,000 అబోవ్ ఉంది సార్. 1,50,000 అబోవ్ పెన్షన్స్ తీసివేయటమే కాకుండా మళ్ళీ సార్ దీనికి వాళ్ళు చెప్పినటువంటి వక్ర భాషలు ఏంటంటే వీటిని వెనక్కి వసూలు చేస్తామని కూడా వీళ్ళందరినీ బెదిరించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ అగైన్ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు పెట్టుకుంటుంటుంది. అవును. సో ఇలాగా ద్వంద్వ పద్ధతులు, రెండు నాలుకల ధోరణితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ పర్యటన జరిగిందో, ఇటువంటి పర్యటనలు జరిగితే పార్టీ బలోపేతమే కాదు సార్, రెండోది ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఓటర్ కూడా యాక్టివేట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలాంటి పర్యటనల్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఇలాంటి పర్యటనలు జరిగేటప్పుడు ప్రభుత్వం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి పోలీసులు ఇంకా మోహరించి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వానికే మంచిది సార్. రైట్. కిరణ్ గారు, ప్రియురాళ్ళ ఎవరు మాట్లాడినా ఏ అభ్యంతరకరంగా ఎవరు మాట్లాడొద్దు దయచేసి. యాజమాన్యం కానీ మేము కానీ ఎవరు దీనికి బాధ్యత వహించమనే సంగతి దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని చెప్తూ ఈ డిస్క్లైమర్ని కూడా వేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. కిరణ్ గారు, పిడుగురాళ్ళ నుంచి. నమస్కారం, మాట్లాడండి దయచేసి. ఎట్లా జరిగింది నిన్న జగన్ గారి పర్యటన, స్పందన ఎట్లా ఉంది సార్? సూపర్ సక్సెస్ గా జరిగింది సార్. ఎక్కడికక్కడ పోలీసు వారు 74 చెక్ పోస్టులు పెట్టారు పల్నాడు ప్రాంతంలో. 74 పెట్టారా? అవును సార్, 1800 మంది పోలీసులు పెట్టి ఎక్కడికెక్కడ అడుగడుగున కార్యకర్తలను రాకుండా అడ్డుకున్నారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో అంతకు మించి ఎక్కువ జనాభా వెళ్ళారు సార్. స్వతంత్రంగా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఓకే. అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక వ్యక్తి, శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు సార్ ప్రపంచంలోనే. జోష్ ఎట్లా ఉంది జనంలో? వచ్చిన జనంలో జోష్, వాళ్ళు చాలా ఓపిక్గా నిలబడ్డారు, గంటలు వేచి చూశారని అంటారు సార్. మేము ఉదయం 6 గంటలకు వెళ్ళాం సార్ జగనన్న కోసం. దక్కనపల్లి వచ్చేసరికి 2:15 అయింది సార్. వెంటపాల దగ్గర 4:30 అయినా జగనన్న చూడాలి, జగనన్న కోసం మనం వెళ్ళాలి. ఎందుకు అంత మార్పు ఎందుకు వచ్చింది మరి? గతంలో అక్కడ కూడా వైసీపీ గెలవలేదు కదా, మరి ఇప్పుడు అంత జనం రావటం, దీని మీద జనంలో ఎలాంటి ఫీలింగ్ ఉందనుకుంటున్నారు సార్? సంక్షేమ పథకాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది సార్ ఇవ్వటంలో. ఓకే. అంటే ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందంటారా? కేవలం జగన్ గారి మీద ఉన్న అభిమానంతో జనం వచ్చారా? కాదు సార్, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అనేది ఈ సూపర్ 6 హామీల్లో ఎవరికి ఒక్కరు కూడా ఇవ్వట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా కుల వివక్ష లేకుండా పార్టీ లేదు, అర్హులైతే చాలు అందరికి ఇవ్వండి అన్న వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అవును.
సో ఆ రకంగా సూపర్ సక్సెస్ అయిందంటారు సభ జగన్ గారి టూర్. ఓకే, గోపాల్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. దయచేసి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు, చేస్తే మేము బాధ్యత వహించాం. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నేను ఒక 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను సార్, ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను నిర్బంధంగా అసలు అణిచివేసే విధంగా, ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు రాకుండా, అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇది ఉండడాన్ని తీవ్రంగా ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కాలంలో విసిగి వేసారిపోయారో వాళ్ళ ఆశల పైన నీళ్లు జరిగిన ప్రభుత్వం పైన నిరసన జరిపే హక్కు పార్టీలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, ప్రజా సంక్షేమ నిర్వహిస్తున్న కొంతమంది మేధావులు కూడా ఉంటుంది. మేధావులను అణిచివేస్తున్నారు, మాట్లాడితే జైల్లో దోస్తున్నారు, లేకపోతే ఒక జర్నలిజంలో ఉండే వాళ్ళని కూడా మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడలేకుండా జైలులోకి భయపెట్టి భయభ్రాంతులు చేసి నిర్బంధకాండ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న నిరసన నేను చూసాను. ఎంత నిర్బంధకాండ చేసినా ప్రజలు ఎలా వెలువలా వచ్చారంటే దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అణగదొక్కే విధానంగా ప్రజలు రాకుండా ఉండాలంటే ఎవరు ఆపలేరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పర్యటన ఆపాలంటే కేసులు పెడితే కోర్టు కాడికైనా జనాలు వస్తారు. ఎక్కడికైనా ఒక ప్రజానాయకుడు ఇంత ఆదరణ వ్యక్తిని అడ్డుకోవాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎన్నో గతంగా మనం చూసినప్పుడు కూడా ఎప్పుడైనా నిర్బంధ కాండని ఎక్కువయ్యే కొద్దీ, పీడన ఎక్కువయ్యే కొద్దీ నిరసన పెళ్లిపుకుతూ ఉంటది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం నుండి పెద్దలు ఆలోచన చేయాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెంట ఇంతమంది ప్రజలు వెళ్తున్నారు అనేది ఆలోచన చేసి ప్రజలకున్న సమస్యల పట్ల అవగాహన చేసి, ఇప్పుడు యోగా ఉన్నాయి, దానికి ఉన్న ఏర్పాట్లు ఏంటండి? యోగా మన భారతదేశంలో దాదాపు 1000 సంవత్సరాలు వచ్చింది. వీళ్ళేదో యోగాని కనిపెట్టినట్టు, అంత బస్సులు వేసినట్టు యోగా డే అని ఇంత శ్రద్ధ ప్రజలు సమస్యల పట్ల ఉండాలా. ఈ రోజు కనీసం క్లాస్ రూమ్ లో డ్రిల్ లేదు. యోగా చేయటాన్ని మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు. దానికున్న శ్రద్ధ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఒక ప్రజానాయకుడు వెళ్తా ఉంటే వాళ్ళకి దారి ఇచ్చే విధంగా, వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన భద్రత ఎవరిది? కర్ణాటక ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా? ఇదే చెయ్యాలా. అంటే జగన్మోహన్ ఆ రోజు కూడా అన్నాడు కదా లోకేష్ గారు, అవసరమైతే నేను నడకయాత్ర లేకపోతే దండయాత్రని ఆ రోజు అటువంటి పదప్రయోగం చేశారు కదా. ఈ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు పోతా ఉంటే ఈయన దండయాత్రకి ఏమి వెళ్ళా, ఒక మీటింగ్ పెట్టలా, ఏమి లే, కేవలం ఒక వ్యక్తిని పరామర్శించడానికి ఆయన వీడియో పెడితే ఆయన నిజంగా నా అభిమానులు చనిపోయాడనే బాధతో ఒక దుగ్ధతో వెళ్ళాడు. అక్కడే మీటింగ్ పెట్టలా, రాజకీయాలు మాట్లాడాలనుకోవాలా. రాజకీయాలు మాట్లాడే విధంగా ప్రవోక్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఏదేమైనా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు కానీ, పార్టీలకు కానీ, మేధావులకు కానీ, జర్నలిజానికి ఉంటుంది. దీన్ని హరించే విధంగా ఈ ప్రభుత్వం నిర్బంధకాండ చేస్తే రాబోయే రోజు ప్రజలే, ఇప్పుడు 1 సంవత్సరం బట్టి 365 రోజులు ఇంత నిపేగ మూట కట్టుకున్నారంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించాలా. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపాలా. ప్రజలకు మనం ఏమిచ్చాం? ఆర్థిక వ్యవస్థ బాగా కుదేలైపోయింది అన్నప్పుడు ఇటువంటి వాగ్దానం ఎలా చేశాము అనేది వాళ్ళు సీగా వాళ్ళు పునరాలోచించాలా. జగన్ గారు చేస్తేనే, జగన్ గారు ఏదైనా స్కీమ్ కాదు మిత్రమా, జగన్ గారు ఏదైనా స్కీమ్ అమలు చేస్తేనేమో శ్రీలంక అయిపోయింది, అది అయిపోయింది. వాళ్ళు అమలు చేస్తేనేమో మేము సూపర్ 6 అమలు చేసాం, ఇంకేముంది అని చెప్పటం. మరి అప్పుడు ఇప్పుడు శ్రీలంక అవ్వట్లేదు. అసలు పరస్పర విరుద్ధంగా మాట్లాడటం అన్నట్టు. అప్పుడు జగన్ గారి స్కీములకేమో శ్రీలంక అయిపోద్ది, వీళ్ళ స్కీములకేమో ఇంకో రకంగా అయిపోద్ది. అది సరికది మనం ఏం చెప్తాం. ఇక దీని మీద వెళ్దాం. జగన్ గారి స్పీచ్ ప్రధానంగా ఆయన చాలా స్పీచ్ అంటే వాట్ ఐ మీన్ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలు. ఏడాది కాలంగా ఈ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న తీరుపైన చంద్రబాబు గారిని నిలదీశారు జగన్ గారు. అంతేకాకుండా అక్కడే కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో కమ్మ కులస్తులు ఉండడం తప్ప, ఏం పాపం చేశారని వారందరినీ వేధిస్తున్నారు, కేవలం మీకు ఊడిగం చేయడానికే కమ్మ వాళ్ళు పుట్టారా అంటూ ఆయన నిలదీసిన వైనం. దీని మీద విష్ణు గారు ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ లింగమయ్య అని ఒక అతను అనంతపురం జిల్లాలో హత్య జరిగింది. వాళ్ళ కొడుకు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మాట మాట్లాడాడు.
అరే ఏంట్రా మీరు మేము కమ్మడం మా సంగతి తెలియదు అది ఇది అన్నట్టు అర్థం వచ్చేటట్టుగా అతన్ని ఇబ్బంది పెట్టారు. తర్వాత సత్తెనపల్లి డిఎస్పీ ఎట్లా మాట్లాడాడు, ఆ పార్టీలో మీకేం పని అని చెప్పాను. అలాగే ఇట్లాగా ఈ కులాల ప్రస్తావన తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మీ దగ్గర నుంచి వంశీ గారి దగ్గర నుంచి కొడాలి నాని ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళందరి పట్ల కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇదేంటంటే ఒక కులం వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాది ఉద్యోగం, నేను రాజకీయ నాయకుడు కాదు కదా, మా పార్టీలో నాది ఉద్యోగం, నా విషయం ప్రస్తావించక్కర్లేదండి. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నా పరిస్థితి నా ఇది వేరు. మిగతా వాళ్ళు వంశీ కానీ వీళ్ళందరూ రాజకీయ నాయకులు, దేవినేని అవినాష్ కానీ అందుకనే నేను డీటెయిల్గా వెళ్ళటం లేదు మీ విషయంలో ఉన్న టచ్ చేశాను అందుకనే. కాబట్టి ఆయన నిన్న మాట్లాడినటువంటి పేర్లన్నీ కూడా నంబూరు శంకర్రావు గారు, లేకపోతే తెనాలికి సంబంధించినటువంటి, గన్నవరానికి సంబంధించినటువంటి, విజయవాడ ఈస్ట్ సంబంధించి లీడర్స్ అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు కదా, కేసులు నమోదు చేస్తున్నారు. మేము ఆ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా మా దగ్గరే ఉండాలి అనే ఒక ధోరణితో వెళ్తున్నారు. కాబట్టి ఆయన ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ పార్టీలోనే ఉండాలని, అలాగే ఇప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ల్యాండ్ సంబంధించి. ఇట్లాగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కులంలో ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి విధానాలు సరిగా లేవు అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఉదాహరణకి నాగమల్లేశ్వరరావు చనిపోయినటువంటి వాళ్ళ అబ్బాయి విగ్రహం పెట్టుకోవాలంటే ఆ ఊళ్ళోకి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరీకం చేసుకోవాలంటే భోజనాలు పెట్టాలంటే భోజనాలు కూడా క్యాన్సిల్ చేయించారు వాళ్ళు. 30,000 మందికి ఆ ఊళ్ళో అన్నదానం చేయాలి ఆ కొడుకు చనిపోయిన దాని మీద అని చెప్పని వాళ్ళు అనుకుంటే అది భోజనాలు కూడా క్యాన్సిల్ చేయించినటువంటి పరిస్థితి చూసాము. ఆ ఊళ్ళోకి ఎవరు రావద్దని నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాము. అంటే ఈ పార్టీలో సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండకూడదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. ఆయనకు ఈ పార్టీలో జరిగినటువంటి ఆయా లీడర్లకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది అనేది మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు, మీ విశ్లేషణ చెప్పండి. ఆయన మాట్లాడిన వైనం మీడియా సమావేశంలో. సార్, చంద్రబాబు నాయుడు గారు గురించి ఫస్ట్ నుంచి తెలిసినటువంటి ఒక వ్యవహారమే. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొడాలి నాని గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు కదా, దాని గురించి కొత్తగా మనం డిస్కస్ చేయాల్సిందేముంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కమ్మ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారు. ఎవరు ఇబ్బంది పడ్డారు? వ్యాపారాలకి రాజకీయాలకి ముడిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడి ఉండొచ్చు తప్ప రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఎవరైతే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అలాగే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, హోటల్స్ నడుపుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏ రంగంలో కానీ హాస్పిటల్స్ లో కూడా చాలా మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమి ఇబ్బంది పడలేదే. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళని మాత్రమే కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఆ రోజు చట్టపరంగా తీసుకున్న చర్యలే తప్ప ఎవరిని కూడా ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కులాన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కాదు. చట్టానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ రోజు ఇబ్బంది పెట్టినటువంటి ఒక పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి కమ్మ వ్యతిరేకి అనే ముద్ర వేయటంలో వాళ్ళు లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారు సార్. ఎందుకంటే సాక్షాత్తు ఆయన ప్రోగ్రామ్ కమిటీ మొత్తం అంతా చూసుకునేదే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు. కాబట్టి ఆ సామాజిక వర్గంతో చంద్రబాబు నాయుడు గారికి ఎంత అయితే అసోసియేషన్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే అసోసియేషన్ మెయింటైన్ చేశారు సార్. ఆ డెకోరేమో అసోసియేషన్ మెయింటైన్ చేశారు. ఏ వ్యాపారస్తుల్ని కానివ్వండి, ఏ రాజకీయ నాయకుల్ని కానివ్వండి ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆయనకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని ఎలిమినేట్ చేసేటువంటి పిచ్చి ఆలోచనలు కానివ్వండి, వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం. అవన్నీ కూడా 5 సంవత్సరాల పరిపాలనలో మనం అందరం చూసాం. కానీ ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు దేవినేని అవినాష్ గారు కానివ్వండి విజయవాడ, అలాగే రిమైనింగ్ వల్లభనేని వంశీ గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా
ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గాల్లో కానివ్వండి, ఆ డిస్ట్రిక్ట్స్ లో కానివ్వండి చాలా బలం అండి. ఈ ఏదైతే ఈ బలంగా ఉన్నటువంటి ఈ నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కేసులు, ఈ ప్రయత్నాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కుల ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. కానీ బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని చూసో మతాన్ని చూసో రాజకీయం చేసేటువంటి వ్యక్తి కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇక్కడ ఈ ఇష్యూ ద్వారా ఓవరాల్గా సామాజిక సమస్యలు కానీ ఈ ఈ ఒక సామాజిక వర్గానికే పరిమితం కాదు ఈ వేధింపులు అనే అంశం కూడా బయటపడినట్లే అనుకోవచ్చా? సార్ బేసిక్ గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా విజిలెంట్ అండ్ ఇంటెలిజెంట్. వీళ్ళకి రాజకీయంగా నమ్మితే ప్రాణం ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, లేకపోతే ఈ మరో పార్టీ అయినటువంటి జనసేన పార్టీ కానివ్వండి, ఇంకే పార్టీ అయినా సరే వాళ్ళు ఉన్నటువంటి పార్టీల్లో వాళ్ళ సిద్ధాంతాలకు లోపడే వాళ్ళు రాజకీయం చేస్తారు. కులానికి సంబంధించి వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు ఏమైనా ఉంటే పార్టీలకు అతీతంగా చేసుకుంటారు. కానీ రాజకీయానికి కులానికి లింక్ పెట్టేటువంటి ఒక చిన్న మనస్తత్వం కాదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కమ్మవారి మీద కానివ్వండి, ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఏమైనా విమర్శలు చేసినా, కేసులు పెట్టినా వెనక్కి తగ్గే పరిస్థితి కాదు. అలా అనుకుంటే వల్లభనేని వంశీ గారు ఎప్పుడో సరెండర్ అయిపోవాలి ప్రభుత్వానికి. ఈ రోజు కూడా జైల్లో ఉండి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మరి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కొడాల నాని గారు కూడా అదే పరిస్థితి, దేవినేని అవినేష్ గారు కూడా అదే పరిస్థితి. చాలా చిన్న కుర్రోడు అతను. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మీద కొడాల నాని గారి మీద పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకుని అతని యొక్క భవిష్యత్తు, అతని తండ్రితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాజకీయ అవసరాల దృష్ట్యా అతని పార్టీలోకి తీసుకుని ప్రోత్సహించినటువంటి ఒక విధానం. ఆ విశ్వాసం ఈ రోజు కూడా ఉంది కాబట్టి పార్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళ నిబద్ధతగా పనిచేయడానికి పూనుకున్న వ్యక్తులు. వీళ్ళేమి ఈ ఉడతోపులకో లేదా ఈ బెదిరింపులకో భయపడి బయటికి వెళ్ళే వ్యక్తులు కాదనేది నా అభిప్రాయం. రైట్.